So let's go to direction number 26 to 30. Read the following information carefully and answer the question which are given below. Okay, this is a clue. So in that clue, what I mentioned, 8 classmates S, T, U, V, W, X, Y and Z are sitting around a circular table, circular area. Some of the students are facing center, while some of are not. Nothing but ఒకే అరేంజ్మెంట్స్లో ఇక్కడ ఏమన్నాయంటే సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ రిమైనింగ్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఒకే అరేంజ్మెంట్లో కొంతమంది ఇన్సైడ్ చూస్తున్నారు, కొంతమంది అవుట్ సైడ్ చూస్తున్నారు. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్లూ. అంటే ఎట్ ఏ టైం మీరు 2 రూల్స్ కూడా అప్లై చేయాలి. సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ సెంటర్ వైల్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. దట్ మీన్స్ వైల్ సమ్ ఆర్ నాట్ అంటే ఇన్సైడ్ కాదంటే అవుట్ సైడే కదండి అది. సో ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చారు, నోట్ కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. వాట్ ఐమ్ గివెన్ ద నోట్స్. సో నోట్ ఏంటంటే క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సేమ్ డైరెక్షన్ మీన్స్ if one person is facing center then the other person also facing center. So what is a note? Some same direction means one person facing the center then the other person also facing center. That is the rule. Okay na? And ఇప్పుడు వాడు ఏమంటాడంటే for example x and y are same direction facing same direction means x is inside y also inside అనమాట. వాడు అవుట్ సైడ్ అయితే అవుట్ సైడ్ కూడా ఇస్తారు అండ్ one is facing outside and the other person also facing outside. అది వాయిస్ వెర్సా అంటే ఇద్దరు ఇన్సైడ్ అవ్వచ్చు, ఇద్దరు అవుట్ సైడ్ అవ్వచ్చు. అది దాని మీనింగ్. అంటే ఇప్పుడు ఎక్స్ అండ్ వై ఆర్ సేమ్ డైరెక్షన్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఇన్సైడ్ వై ఆల్సో ఇన్సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ అవుట్ సైడ్ వై ఆల్సో అవుట్ సైడ్. అది దాని మీనింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ద సేమ్ డైరెక్షన్ మీనింగ్. నెక్స్ట్ వన్ ఆపోజిట్ డైరెక్షన్ మీన్స్ వాట్? వన్ ఈజ్ ఫేసింగ్ ఈజ్ సెంటర్ దెన్ ద అదర్ పర్సన్ ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ వాయిస్ వెర్సా. సో దట్ మీన్స్ ఒకటి ఇన్సైడ్ అయితే ఇంకొకటి అవుట్ సైడ్ అవుతారు. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ అవుట్ సైడ్. సో ఇక్కడ ఈ సేమ్ డైరెక్షన్ ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఆపోజిట్ ఇచ్చారు. ఆపోజిట్ అండ్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ డెఫినేషన్ అది, ఆపోజిట్ డైరెక్షన్. వాట్ ఈస్ ఆపోజిట్ డైరెక్షన్ డెఫినేషన్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఆర్ ఆపోజిట్ డైరెక్షన్. ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ మీన్స్ వాట్? ఏ ఈజ్ ఇన్సైడ్, బి మస్ట్ బి అవుట్ సైడ్. సో ఏ ఈజ్ అవుట్ సైడ్, బి మస్ట్ బి ఇన్సైడ్. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ఆపోజిట్ డైరెక్షన్. What is the meaning of same direction? Both are inside or both are outside. What is opposite direction? One is inside, another one outside, or one is outside, another one inside. That is called direction method. But ikkada chudandi, some of the students are facing center. That means what? అంటే 8 మెంబర్స్ ఉన్నారు కదా, 8లో ఎగ్జాక్ట్గా 4 ఉన్నారని చాలామంది అనుకుంటారు. 4 మెంబర్స్ ఇన్సైడ్, 4 అవుట్ సైడ్. దిస్ ఈజ్ అ రాంగ్. సమ్ అంటే 2 మెంబర్స్ కంటే ఎక్కువ ఎవరైనా అట్లీస్ట్ 2 అనేది పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 మెంబర్స్ ఇన్సైడ్ రిమైనింగ్ 6 అవుట్ సైడ్, 3 మెంబర్స్ ఇన్సైడ్ రిమైనింగ్ 5 అవుట్ సైడ్, 4 మెంబర్స్ ఇన్సైడ్ రిమైనింగ్ 4 అవుట్ సైడ్, 5 మెంబర్స్ ఇన్సైడ్ రిమైనింగ్ 3 అవుట్ సైడ్. అలా తీసుకోవాలి. సమ్ అంటే ఎగ్జాక్ట్గా ఆఫ్ అని కాదు, అట్లీస్ట్ 2 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండేదంటే కూడా మనకు సమ్ అవుతుంది. సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫేసింగ్ సెంటర్ వైల్ సమ్ ఆర్ నాట్, నథింగ్ బట్ రిమైనింగ్ స్టూడెంట్స్ సమ్ ఆర్ ఇన్సైడ్, సమ్ ఆర్ అవుట్ సైడ్. That is the rule of the concept. So which type of so this is a clue. Okay na? Clearly we have to observe. So ikkada nunchi meeku clues icharu. Y is not facing center, y is not facing center. The immediate neighbors of Z facing opposite to the direction. W sits second to the right of X. Who stands for X. Who is nothing but immediately preceded that who. Okay na? Second person in that statement. W sits second to the right of X. Who sits nothing but X sits on the immediate left of S. The immediate neighbors of U faces the same direction. S faces inside the circle. So sir, S facing inside the circle and sits third to the left of V. ఇవన్నీ క్లూస్ ఉన్నాయి. అంటే ఇది ఈ క్వశ్చన్లో ఇక్కడ వరకే మనకు మంచి క్లూ దొరికింది. ఎస్ ఫేసింగ్ మనకు తెలియాలి, ఎందుకంటే ఆల్ ఆర్ నాట్ సే ఇన్సైడ్ అండ్ ఆల్ ఆర్ నాట్ అవుట్ సైడ్. వాట్ ఈస్ ద మెయిన్ క్లూ? ఎస్ ఫేసింగ్ ద ఇన్సైడ్ ద సర్కిల్ అండ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. Only one person sit between V and Z and that person neither U or nor Y. అంటే the only one person sit between V and Z. సో V and Z కి మధ్యలో ఒకడు ఉండాలి కదండి. అండ్ అంటే ఆ ఓన్లీ వన్ పర్సన్. అండ్ ఇండికేట్స్ ఫస్ట్ పర్సన్. అండ్ దట్ పర్సన్ ఈజ్ నైదర్ యూ నార్ వై. అంటే మధ్యలో ఉండే వ్యక్తి యూ కాదు వై కాదు అని చెప్తున్నారు. నైదర్ యూ నార్ వై. W ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ బట్ ఇండికేట్స్. సో ఇక్కడ బోత్ ఆర్ facing opposite direction. T faces the same direction as X. T sits second to the right of U. Nothing but second person U is on the immediate left of X. V sits second to the left of Z. సో ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడికి వాడు క్లూస్ ఇచ్చాడు.
ఈ క్లూస్లో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎగ్జాక్ట్గా కనిపించింది ఒకటే, ఎస్ ఫేసింగ్ తెలుసు అంతే, ఇంకేం తెలియదు. ఎస్ ఫేసింగ్ ద సెంటర్. సో దీన్ని ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. సో లెట్ us డ్రా ద సర్క్యులర్ విత్ 8 పొజిషన్. దిస్ ఈజ్ అ సర్కిల్. ఓకే, టోటల్ 2, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 6 అండ్ total 8 members. All are facing inside. Is it given? No. Some are facing inside, some are outside. You don't know. అందుకే ఫేసింగ్ కూడా ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్గా మనకి పొజిషన్ నుంచి వాడిచ్చే క్లూస్ నుంచి కూడా ఫేసింగ్ కూడా చెప్పాలి. సో వాట్ ఐమ్ గివెన్ ఫస్ట్ క్లూ, ఎస్ ఫేసింగ్ ఇన్సైడ్ అని తెలుసు, అదొకటి రాద్దాం. ఎస్ ఫేసింగ్ ఇన్సైడ్, ఇది ఇన్సైడ్ అనుకుందాం. ఎస్ ఫేసింగ్ ఇన్సైడ్. సో మీరు బాటమ్ తీసుకుంటే బాగుంటుంది, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, బట్ ఇది ఈజీగా ఉంటుంది. ఎస్ ఫేసింగ్ ఇన్సైడ్, నథింగ్ బట్ ఎస్ ఫేసింగ్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ ఫేసింగ్ కూడా మీరు పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ రూల్ అనేది సమ్ ఆర్ ఇన్సైడ్, సమ్ ఆర్ అవుట్ సైడ్. ఎవరు ఎక్కడ ఉన్నారో చెప్పలేదు కాబట్టి ఈ క్లూ తీసుకోవాలి. అంటే ఎస్ ఫేసింగ్ ఇన్సైడ్ అని తెలుసు, దాని నుంచి ఏమి ఇచ్చారో లింక్స్ అనేవి మనకి జనరేట్ అవుతుంటాయి. ఎంటైర్ మీరు ఒకసారి అది రీడ్ చేసేటప్పుడు ఎక్కడ తీసుకోవాలో కూడా మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా, బికాస్ క్లూస్ డో నాట్ గివెన్ దట్ ఆర్డర్ ఇన్ దట్ ప్యాసేజ్. సో ఎస్ నుంచి ఇంకేమున్నాయో ఒకసారి చూద్దాం. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఎస్ గురించి ఇంకేమైనా ఇచ్చారా చూద్దాం ఒకసారి చూడండి. ఎస్ గురించి ఏమైనా ఉంటే అవి కంపల్సరీగా మనం ఫస్ట్ అదే మనం తీసుకోవాలి. ఎస్ గురించి ఇంకేమున్నాయి, ఇన్ ఈ క్వశ్చన్లో చూడండి, డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎక్స్. డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎక్స్. ఊ ఇండికేట్స్ ఎక్స్. అగైన్ టాక్ అబౌట్ ఎక్స్. ఎక్స్ ఊ ఈస్ సిట్స్ ఆన్ ద ఇమిడియేట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ ఊ అంటే ఎవరండి, ఎస్. ఊ అంటే ఎస్. సో ఎక్స్ కదా, సారీ, ఊ అంటే ఎక్స్. సో ఊ ఇండికేట్స్ ఆల్వేస్ సెకండ్ పర్సన్. అంటే ఈ స్టేట్మెంట్ మీరు చదివేటప్పుడు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఊ నథింగ్ బట్ టాక్ అబౌట్ ఎక్స్. ఎక్స్ సిట్స్ ఆన్ ద ఇమిడియేట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేయవలసిందంటే ఫేసింగ్ ఇన్సైడ్ రూల్, అవుట్ సైడ్ రూల్ ఎట్ ఏ టైం మీరు రాసుకోవాలి. ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ఇన్సైడ్? ఫేసింగ్ సెంటర్. What is the facing center rule? Clockwise direction follows left and anti-clockwise direction follows right. Anti-clockwise direction follows right. That is the facing center rule. And facing outside. What is the facing outside rule? Facing center, nothing but inside. Inside or center, both are same. Facing outside. So facing away from center, that means away from center. So just opposite of inside rule. Clockwise here. Clockwise direction follows right and anti-clockwise direction follows left. That is a rule of facing outside. So ఈ క్లూస్ కూడా కంపల్సరీగా మీకు తెలియాలి, రైట్? సో ఫస్ట్ వన్, ఎస్ ఫేసింగ్ ఆల్రెడీ నో దట్, ఎస్ ఫేసింగ్ ఇన్సైడ్. సో ఫ్రమ్ ఎస్ వాడు ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చారు. ఊ నథింగ్ బట్ ఎక్స్ కదండి, ఎక్స్. ఎక్స్ ఇట్స్ ఇమిడియేట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ సిట్స్ ఇమిడియేట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్, బట్ ఆల్రెడీ ఫేసింగ్ ఎస్ ఫేసింగ్ ఇన్సైడ్. ఇన్సైడ్కి లెఫ్ట్ ఏమవుతుందంటే యూ షుడ్ గో విత్ క్లాక్ వైజ్. అంటే ఇక్కడ ఎక్స్ వస్తుంది డైరెక్ట్గా. ఇక్కడ ఎక్స్ ఎందుకు రాసామంటే క్లియర్లీ ఎక్స్ ఈజ్ ద ఇమిడియేట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు ఇక్కడ ఆల్రెడీ. మీరు చూడండి, ఊ నథింగ్ బట్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఎక్స్ నథింగ్ బట్ ఊ సెకండ్ పర్సన్ ఎక్స్ సిట్స్ ఆన్ ద ఇమిడియేట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫాలోస్ లెఫ్ట్. అంటే ఇమిడియేట్ లెఫ్ట్ అంటే మీకు ఈ ఫస్ట్ లెఫ్ట్ వస్తుంది ఎక్స్. సో ఎక్స్తో ఉండే లింకులు మళ్ళీ చదవాలి. ఎక్స్ గురించి ఇంకేమి ఇచ్చారు, సో డబ్ల్యూ సిట్స్ సెకండ్ ద రైట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు, బట్ ఇక్కడ ఎక్స్ ఫేసింగ్ మీకు తెలియదు ఇంకా, యూ డోంట్ నో ఎక్స్ ఫేసింగ్. సో డబ్ల్యూ అనేది మీరు ఈ కండిషన్ మీరు ఇంకా తీసుకోలేరు. సో ఇట్స్ నాట్ ఓవర్, ఇది ఒక్కటే ఓవర్ చేసాం, ఈ రెండు ఒకటేని. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఎక్స్ గురించి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాస్ట్లో ఒకటి ఉంది చూసారా, లాస్ట్ క్లూ, టీ సిట్స్ సెకండ్ టు ద right of u, nothing but u is on the immediate left of x. What is the u position with respect to x? Immediate left of x. So clearly we have to observe. So x facing మీకు తెలియదు కాబట్టి 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఒకవేళ ఇన్సైడ్ అనుకున్నారు అనుకోండి, క్లాక్ వైజ్ లెఫ్ట్ అవుద్ది, ఓకేనా? సో ఇక్కడ పాసిబుల్ ఉంది. ఆ పర్సన్ ఎవరంటే యూ డైరెక్ట్గా రాయొచ్చు ఇక్కడ. యూ ఇక్కడ ఎందుకు రాస్తామంటే ఎక్స్ ఫేసింగ్ మనకి తెలీదు, బట్ అనుకుంటే వాడు ఇచ్చిన క్లూ ఏంటంటే ఇక్కడ చూడండి, యూ ఇండికేట్స్ యూ ఈజ్ ఆన్ ద ఇమిడియేట్ లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. సో వాట్ ఈస్ ద యూ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్? ఇమిడియేట్ లెఫ్ట్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎన్ ఎక్స్ ఫేసింగ్ ఇన్సైడ్ ఇమీడియట్ లెఫ్ట్ అనేది పాసిబుల్ అవుతుంది మనకి ఇక్కడ. ఎవరంటే వాళ్ళు యూ. సో ఇక్కడ యూ రాయొచ్చు. ఒకవేళ అవుట్ సైడ్ అనుకున్నారనుకోండి, ఫేసింగ్ అవుట్ సైడ్ అనుకుందాం ఎక్స్, ఫేసింగ్ అవుట్ సైడ్కి లెఫ్ట్ ఏమవుతుంది, యాంటీ క్లాక్ అంటే ఇది అవుతుంది. ఇక్కడ రాయడానికి ఛాన్స్ లేదు కదా, ఎందుకంటే ఇక్కడ ఎస్ ఉన్నారు కాబట్టి. ఆటోమేటిక్గా ఎక్స్ ఫేసింగ్ ఇన్సైడ్ అయితేనే ఇక్కడ యూ అవుతుంది. అంటే యూ మీరు రాయగలరు, అవుట్ సైడ్ అయితే రాయలేరు. ఫేసింగ్ అవుట్ సైడ్, ఎక్స్ ఫేసింగ్ అవుట్ సైడ్, యాంటీ క్లాక్ ఫాలోస్ లెఫ్ట్ అంటే ఇక్కడ మీకు యూ వచ్చేస్తుంది. అంటే ఆటోమేటిక్లీ వాట్ ఐమ్ గెటింగ్, ఎక్స్ ఫేసింగ్ ఇన్సైడ్ ఇమీడియట్ లెఫ్ట్ యూ. సో నెక్స్ట్ క్లూ యూ, ఇది కూడా అయిపోయింది. ఇక్కడ ఈ టీ పొజిషన్ కూడా మీరు రాయొచ్చు, ఒకసారి చూద్దాం. టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ, టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అంటే యూ పొజిషన్ మీకు తెలియాలి. సో యూ పొజిషన్ మీకు ఆ ఫేసింగ్ పొజిషన్ తెలియదు, ఫేసింగ్ ఇక్కడ యూ ఉన్నారని తెలుసు. ఫేసింగ్ మీరు ఎలా తీసుకుంటే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సో వాట్ ఐమ్ గివెన్, టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఫేసింగ్ మీరు ఇన్సైడ్ అనుకున్నారనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్, రైట్ స్టాండ్స్ ఫర్ నథింగ్ బట్ యూ షుడ్ గో విత్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 1 2 ఇక్కడ టీ వచ్చే ఛాన్స్ ఉందా, రాదు. అంటే యూ ఫేసింగ్ ఆటోమేటిక్గా ఇది కూడా అవుట్ సైడ్ అవ్వాలి. టీ ఫేసింగ్ అవుట్ సైడ్, యూ ఫేసింగ్ అవుట్ సైడ్. వాట్ ఈస్ ద టీ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు యూ, ఆల్రెడీ గివెన్ దట్ టీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ, టీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ. ఇక్కడ మీకు టీ వస్తారు, ఎందుకంటే చూడండి ఫేసింగ్ అవుట్ సైడ్, రైట్ నథింగ్ బట్ యాంటీ క్లాక్, రైట్ నథింగ్ బట్ క్లాక్ వైజ్. ఫేసింగ్ అవుట్ సైడ్ రైట్ అంటే మీకు క్లాక్ వైజ్ చెక్ చేయాలి. యూ నుంచి క్లాక్ ఇది అవుతుంది కదా. సో టీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ. క్లియరా? వై డోంట్ టేక్ ఇన్ ఇన్సైడ్, if it is you facing inside, so right nothing but facing inside, యాంటీ క్లాక్ వైజ్ ఫాలోస్ రైట్ అంటే ఇలా వచ్చేస్తుంది మీకు. సెకండ్ రైట్ అనేటప్పుడు ఇక్కడ అంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆ పాయింట్స్. క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఈ క్వశ్చన్లో చూడండి, సో టీ అండ్ యూ పొజిషన్ మీకు నార్మల్గా యూ ఇక్కడ అని తెలుసు, ఓకే, అకార్డింగ్ టు ఎక్స్ పొజిషన్, ఓకేనా. సో యూ నుంచి టీకి పాసిబిలిటీస్ ఏమి ఇచ్చాడంటే క్లియర్గా చూద్దాం. టీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ, టీ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ. సో యూ డోంట్ నో యూ ఫేసింగ్, బట్ ఇక్కడ మీరు యూ పొజిషన్ ఫేసింగ్ తీసుకుంటే కదా టీ ఫిల్ చేయగలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ అనుకున్నారనుకోండి, అంటే యూ ఫేసింగ్కి లేదంటే 2 పాసిబిలిటీస్ వస్తాయి, మేబీ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. బికాస్ టీ పొజిషన్ వాట్ ఐమ్ గివెన్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అంటే యూ ఫేసింగ్ మనకు తెలియాలి. సో దట్స్ వై ఐమ్ టేకెన్ ఫస్ట్ ఇన్సైడ్, ఒక పాసిబిలిటీ ఇన్సైడ్ తీసుకుంటే. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ఇన్సైడ్, సో రైట్ నథింగ్ బట్ యాంటీ క్లాక్. సో యాంటీ క్లాక్ వైజ్ చెక్ చేయాలి. సెకండ్ రైట్ ఇక్కడ ఎస్ ఉంది, టీకి ఛాన్స్ లేదు. దట్స్ వై ఐమ్ టేకెన్ అవుట్ సైడ్, ఫేసింగ్ టీ యూ ఫేసింగ్ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ ఫేసింగ్ రైట్ ఏమవుద్దంటే క్లాక్ వైజ్ 1 2 ఇక్కడ టీ వస్తుంది. అది దట్ ఈస్ అ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్. సో నెక్స్ట్ వన్, యూటీలు అన్నీ తీసుకున్నా. టీ ఇక్కడ చూడండి, టీ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఎక్స్ అంటే ఎక్స్ ఎలా ఉంటే టీ కూడా అలాగే ఉండాలని చెప్తున్నాడు. సేమ్ డైరెక్షన్ మీన్స్ వాట్, బోత్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. టీ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఎక్స్. ఎక్స్ గురించి మనకు తెలుసు కదా, ఎక్స్ ఫేసింగ్ ఇన్సైడ్, టీ ఆల్సో ఫేసింగ్ ఇన్సైడ్, దట్ ఈస్ కాల్డ్ సేమ్ డైరెక్షన్. సో డైరెక్షన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సో క్లియర్లీ ఇక్కడ చూడండి, సో వాట్ ఐమ్ గివెన్ టీ కూడా అయిపోయింది కదా, టీ నుంచి మీరు అన్ని తీసుకోవచ్చు. సో డబ్ల్యూ గురించి ఇక్కడ ఇంకొక క్లూ ఉంది చూడండి. డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎక్స్. W sits second to the right of x means what? What about W position with respect to x? Second to the right. అంటే x ఫేసింగ్ మనకు తెలుసు కాబట్టి రైట్ మనం ఫిల్ చేయగలం. W ఒకసారి చూద్దాం. x ఫేసింగ్ ఇన్సైడ్, ఆల్రెడీ ఇన్సైడ్, ఇన్సైడ్కి రైట్ ఏమవుతుందంటే యాంటీ క్లాక్ 1 2 ఇక్కడ W రాయాలి. సో డైరెక్ట్లీ ఎందుకంటే W sits second to the right of x, but you know that x facing inside. If it is facing inside, what is the right? Right stands for anti clock 1 2 సెకండ్ టు ద రైట్. W కూడా రాసుకున్నాం, వాడి ఫేసింగ్ ఇంకా తెలీదు. చూద్దాం నెక్స్ట్ వన్. ఎస్, W ఈజ్ నాట్ ఏ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ. W నాట్ ఏ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ, బట్ బోత్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది నెక్స్ట్ క్లూ. W ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ. సో యూకి నైబర్ W రాయలేదు, బట్ బోత్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ మీన్స్ వాట్, యూ ఆల్రెడీ మనకి అవుట్ సైడ్ ఉన్నారు కాబట్టి W ఇన్సైడ్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ ఆపోజిట్ డైరెక్షన్. So opposite direction means what? You already facing outside, W facing inside. That is called opposite direction. What mention చేసేటప్పుడు. So next one. So what I'm given next one. This is the next clue. Immediate neighbors of you faces the same direction. Immediate neighbors of you. Already you taken. Immediate neighbors of you అంటే ఈ రెండు పొజిషన్. సేమ్ డైరెక్షన్ అంటే ఆల్రెడీ x facing inside అంటే ఈ పొజిషన్ కూడా మీకు ఇన్సైడ్ అవుద్ది. ఇన్సైడ్ ఎందుకు అవుద్ది అంటే క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఇది ఎందుకు ఇన్సైడ్ రాయాలంటే బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ యూ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ అన్నారు, బట్ ఆల్రెడీ ఎక్స్ ఫేసింగ్ ఇన్సైడ్. దట్ పర్టికులర్ పొజిషన్ ఎవరు ఉంటారో తెలియదు, బట్ ఆడ ఫేసింగ్ ఇన్సైడే ఉండాలి. బికాస్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ యూ ఫేసింగ్
సేమ్ డైరెక్షన్, దట్ ఈస్ అ క్లూ. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఏమున్నాయి చూడండి, వి సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్, వి సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకో క్లూ ఏముంది, వై ఈజ్ నాట్ ఫేసింగ్ ద సెంటర్ ఉంది, ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జెడ్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా మనం రాయవలసిన 3 పాసిబిలిటీస్, ఇది. బట్ మనకు ఒక క్లూ ఇచ్చారు, ఇంకో క్లూ ఏంటంటే క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ వి అండ్ జెడ్, వికి జెడ్కి మధ్యలో ఒక్కడే ఉండాలంట. ఆ పర్సన్ ఎవరికోడు, దట్ పర్సన్ ఈజ్ నైదర్ యూ నార్ వై. నైదర్ యూ నార్ వై అంటే ఆ బిట్వీన్ ద పర్సన్, వి అండ్ జెడ్ బిట్వీన్ వన్ పర్సన్, వి అండ్ జెడ్ బిట్వీన్ వన్ పర్సన్ ఉండాలి. ఆ పర్సన్ ఎవరు కాకూడదు అని చెప్తున్నాడు, దట్ పర్సన్. దట్ మీన్స్ వాట్, ఓన్లీ వన్ పర్సన్. అంటే అండ్ ఇండికేట్స్ అగైన్ టాక్ అబౌట్ ఫస్ట్ పర్సన్, ఓన్లీ వన్ పర్సన్. దట్ పర్సన్ ఎక్కడ ఉన్నారంటే బిట్వీన్ వి అండ్ జెడ్, అంటే ఆ మధ్యలో ఉండే పర్సన్. నైదర్ యూ నార్ వై అంటే యూ కాకూడదు, ఇంకెవరు ఉన్నారు, వై కాకూడదు, ఆ బిట్వీన్ ద పర్సన్. అంటే వీకి జెడ్కి మధ్యలో కంపల్సరిగా మీకు ఒక పర్సన్ ఉండాలని చెప్తున్నాడు. ఓకేనా. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. వీకి జెడ్కి అవ్వాలంటే ఇక్కడే అవుద్ది వన్ పర్సన్, చూసారా, నైదర్, ఎందుకంటే అన్నీ ఫిల్ అయిపోయాడు. వి జెడ్ అనేది కన్ఫర్మ్ కాదు, సో వి ఇక్కడ జెడ్, బట్ ఎస్ నుంచి వీలు కూడా లింక్ ఇచ్చాడు, ఒకసారి చూద్దాం అది కూడా. అంటే వి జెడ్ ఇక్కడ రాయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అది ఎవరో ఇంకా తెలియదు. వి జెడ్ అంటే మిగతా పర్సన్ ఇక్కడ వైయే వస్తారు, ఇది కంపల్సరీగా వై, ఎందుకంటే వి జెడ్కి మధ్యలో ఒకలే ఉండాలి. ఆ ఒక్క పర్సన్ ఎవరు ఉండాలి, యూ కాదు వై కాదు, యూ కాదు వై కాదు అంటే ఈ అవ్వచ్చు. బట్ ఎస్కి వీకి ఒక కండిషన్ అందులో ఉండిపోయింది చూడండి, ఏంటంటే ఒకసారి ఎస్ ఫేసింగ్ ఇన్సైడ్ ద సెంటర్ అండ్ మీన్స్ నథింగ్ బట్ అగైన్ టాక్ అబౌట్ ఎస్. ఎస్ ఈజ్ సిట్స్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. సో అండ్ ఇండికేట్స్ ఫస్ట్ పర్సన్ అగైన్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్. మీరు ఫుల్ స్టాప్ ఉండే స్టేట్మెంట్ ఏది చదివినా సరే అండ్ ఇండికేట్స్ ఫస్ట్ పర్సన్. ఎస్ ఫేసింగ్ ఇన్సైడ్ ద సెంటర్ అండ్ సిట్స్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. సో who sits thought to the left of v and indicates again first person s. s sits thought to the left of v. సో s ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి ఇక్కడ కానీ మీకు v ఉండాలి, అంతే కదా. సపోజ్ ఇక్కడ మీరు v అనుకున్నారు అనుకోండి, v ఫేసింగ్ ఇన్సైడ్, సో ఇన్సైడ్కి యాంటీ క్లాక్ రైట్ అయిపోద్ది, చూసారా, ఫేసింగ్ ఇన్సైడ్ యాంటీ క్లాక్ రైట్ 1 2 3. s సిట్స్ థాట్ టు ద రైట్ అయిపోతుంది. సో అందుకే ఇక్కడ v వచ్చే ఛాన్స్ లేదు. ఎక్కడ ఉన్నదంటే ఇంకొక ఛాన్స్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ v. సో v ఫేసింగ్ తెలియదు కాబట్టి మనకు తీసుకోవచ్చు. సో ఎస్ కంపల్సరీ ఎలా ఉండాలంటే థాట్ టు ద what I'm given, thought to the left, and s is a thought to the left of v. ఓకే గైస్. సో ఎఫ్ ఇక్కడ v ఉండాలంటే ఇది కంపల్సరీ ఇన్సైడ్ ఉండాలి, ఎందుకంటే ఇన్సైడ్కే క్లాక్ వైజ్ లెఫ్ట్ అవుతుంది, ఫేసింగ్ ఇన్సైడ్ క్లాక్ వైజ్ ఫాలోస్ లెఫ్ట్ 1 2 3. సో ఇక్కడ ఆటోమేటిక్గా జెడ్ వస్తారు, ఎందుకు, v అండ్ జెడ్ బిట్వీన్ వన్ పర్సన్, దట్ పర్సన్ ఈజ్ నైదర్ యూ నార్ వై. సో వై ఫేసింగ్ కూడా మనకు తెలుసు, ఎందుకంటే లాస్ట్లో చూడండి ఫస్ట్లో ఇచ్చారు వై ఈజ్ నాట్ ఫేసింగ్ సెంటర్, దట్ మీన్స్ అవుట్ సైడ్, వై ఫేసింగ్ అవుట్ సైడ్. సో ఫేసింగ్ రాయాలి, పొజిషన్స్ రాయాలి, కొంతమంది ఇన్సైడ్ కొంతమంది అవుట్ సైడ్, అంటే ఓన్లీ 2 మెంబర్స్ ఫేసింగ్ అవుట్ సైడ్, రెస్ట్ రిమైనింగ్ 6 మెంబర్స్ ఫేసింగ్ ఇన్సైడ్ అని వచ్చింది. దిస్ ఈజ్ అ అరేంజ్మెంట్ బేస్డ్ ఆన్ దట్ పారాగ్రాఫ్. సో ఈ డైరెక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి ఇలా అప్లై చేయాలి, రైట్. ఈ క్వశ్చన్ ఈజీ, ఏముండదు, ఒక్కొక్కటి క్లూస్ అనేవి ఆర్డర్లో ఉండలేదు, ఒక్కొక్కటి మనం ఆ ఫ్రీ క్లూస్ని పట్టుకుని ఒక్కొక్కటి మనం చదువుకొని చేయాలి. ప్రతిదీ ఇచ్చారు ఇక్కడ కూడా. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 26. హౌ మెనీ పర్సన్స్ ఆర్ నాట్ ఫేసింగ్ ద సెంటర్? మనకు తెలుసు కదా, నాట్ ఫేసింగ్ సెంటర్ మీన్స్ అవుట్ సైడ్. హౌ మెనీ? 2 members ఫేసింగ్ అవుట్ సైడ్, దట్ ఆర్ వై అండ్ యూ. క్లియరా? సో ప్యాసేజ్లో ఇంకేమైనా మిగిలాయా చూద్దాం ఒకసారి, చూడండి. సో ఏం తీసుకున్నా మీకు ఎవ్రీథింగ్ అన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తాం. ద ఇమీడియట్, ఇది కూడా ఇచ్చారు, ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జెడ్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. సార్ జెడ్ ఎక్కడైతే రాస్తారో జెడ్కి నైబర్స్ అంటే టీయూ, ఆపోజిట్ డైరెక్షన్ అంటే టీ ఫేసింగ్ ఇన్సైడ్, యూ ఫేసింగ్ అవుట్ సైడ్, అది కూడా సరిపోతుంది. అంటే మీకు ఏమైనా రెస్ట్ ఉన్నా సరే సరిపోతాయి, ఎందుకంటే క్లూస్ అన్ని మనం ఫిల్ చేసాం. ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జెడ్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్, దట్ మీన్స్ ద వన్ హూ సిట్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జెడ్ ఫేసెస్ ఆపోజిట్, నథింగ్ బట్ యూ ఆల్రెడీ అవుట్ సైడ్, టీ ఇన్సైడ్, ఆపోజిట్ డైరెక్షన్, అది కూడా తెలుస్తుంది. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 27. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ? అంటే డబ్ల్యూ ఫేసింగ్ మనకు తెలిస్తేనే ఇమీడియట్ రైట్ చెప్పగలం. సో డబ్ల్యూ ఫేసింగ్ ఒకసారి మీరు తీసుకుంటే డబ్ల్యూ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే ఈ రూల్ తీసుకోవాలి. ఇమీడియట్ రైట్ మీన్స్ యాంటీ క్లాక్, ఇమీడియట్ రైట్ వై. సో డబ్ల్యూ ఫేసింగ్ ఇన్సైడ్, యాంటీ క్లాక్ ఫాలోస్ రైట్, ఇమీడియట్ రైట్ నథింగ్ బట్ వై ఈజ్ ద రైట్ ఆన్సర్. Option B is the right answer. Let's go to question number 28. Which are the following statement is true about T? About T మీరు ఒక ట్రూ ఉన్నది ఇందులో. సో ఆ ట్రూ స్టేట్మెంట్స్ ఏంటని అడుగుతున్నారు. హ్యావ్ ఎ లుక్ ఎట్ ఆప్షన్ ఏ. T is not facing the center. చూద్దాం. T is not facing center. ఆల్రెడీ T ఫేసింగ్ సెంటర్, అది ట్రూ కాదు. నాట్ ఫేసింగ్ అంటే అవుట్ సైడ్ అవుద్ది.
అది రాంగ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ రాంగ్. టీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ, అది చూద్దాం. డబ్ల్యూ నుంచి టీ పొజిషన్ ఏంటో చూద్దాం. థర్డ్ లెఫ్ట్ రావాలి, అది కూడా చెక్ చేద్దాం. సో విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ, టీ ఎలా ఉన్నారు, డబ్ల్యూ ఫేసింగ్ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ ఫేసింగ్ ఇన్సైడ్. సో ఇన్సైడ్కి రైట్ చూడండి, యాంటీ క్లాక్ రైట్ అవుతుంది. 1 2 3 నియరెస్టే మీరు ఎప్పుడు తీసుకోవాలి, ఇది లాంగెస్ట్ అవుతుంది, ఇది నియరెస్ట్ అవుతుంది. ఓకే, 1 2 3 థర్డ్ టు ద రైట్. టీ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ, బట్ వాట్ ఐమ్ గివెన్ థర్డ్ లెఫ్ట్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. టీ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ వి అండ్ జెడ్. T is an immediate neighbor of V and Z. అది చూద్దాం. T is a neighbor of V and Z. It's a true because T is sitting between Z and V. అంటే Vకి Zకి నైబరే కాబట్టి దిస్ ఈజ్ అ ట్రూ. ఓకేనా, A and B are true అని ఇచ్చారా, అది అవదుగా, దిస్ ఈజ్ రాంగ్. సో ఓన్లీ C is the right answer. So let's go to question number 29. Who among the following is fourth to the right of X? సో X facing ఏంటి ఒకసారి చూడాలి, దాని నుంచి fourth right. సో what is X facing here? So X facing what I am getting inside. Inside ki right anti clock 1 2 3 4 V. So ikkada right and left and opposite person avutaru. V is the right answer. Right? Option D is the right answer. Let's go to question number 30. Which is the one does not belong to the group? Ante odd one adutan. Not belongs to the group means odd one out. So odd one out ento okkari chuddam indulo. So y ki u ku unna relation ento okkari chuddam. yu. So y and u అంటే both are outside, both are facing outside. Next one, w and x ఒకసారి చూద్దాం. w and x both are inside. w inside, x also inside. Next clue, what I'm given, s and z. So s and z ఒకసారి చూద్దాం. s and z, s inside, z also inside. So next one, last clue ఏమి ఇచ్చారంటే z and t. So Z and T, Z facing inside, T facing inside. Clear? Z and T. So అన్నీ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో చూడండి, Z and T facing, both are Z and T facing inside, both are facing inside. Next one, last second C ఆప్షన్ ఏమి ఇచ్చారమ్మా ఒకసారి, S and Z ఒకసారి చూద్దాం. S and Z both are inside, వీళ్ళు కూడా both are inside. ఓకే, నెక్స్ట్ వన్ W and X ఒకసారి చూద్దాం. W and X, W ఫేసింగ్ ఇన్సైడ్, X ఫేసింగ్ ఆల్సో ఇన్సైడ్. అండ్ YU అంటే ఆడు ఇచ్చింది ఏంటంటే BCD ఆప్షన్లో వీళ్ళందరూ పెయిర్ ఇచ్చారు, వీళ్ళందరూ ఇన్సైడ్ ఉన్నారు. సో ఫస్ట్ ఆప్షన్లో అవుట్ సైడ్ ఉన్నారు, ఫేసింగ్ బోత్ ఆర్ అవుట్ సైడ్ కాబట్టి విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్, ఆప్షన్ ఏ ఈజ్ ఆడ్ వన్ అవుట్. Y and I, that is odd one out. Clear? Okay guys, so remaining concepts I will discuss you in my next video. Thank you, have a nice day.